హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు దోసకాయ చింతకాయ తొక్కు కాంబినేషన్తో అయితే పచ్చడి చేశాను. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. మీకు ఎవరైనా చేసుకొని ఉంటే ఓకే, చేసుకొని వాళ్ళైతే వీడియో చూసి ట్రై చేసి చూడండి. చాలా సింపుల్గా అయిపోతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇకైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. నేనైతే పెద్ద దోసకాయ ఉండిందండి, సగం పప్పు చేసి సగం తీసుకున్నాను. ఇంచుమించు 400 గ్రాములు ఉంటుంది. సన్నగా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. నేనైతే గింజలు వేసుకోలేదు. దీనికి పెద్ద పచ్చిమిర్చి అయితే ఒక 5 తీసుకున్నానండి. మామూలుగా అయితే అన్ని అవసరం లేదు, చింతకాయ తొక్కేస్తున్నాం కదా, ఆ పులుపు కోసం కావాలి. మీ కారానికి తగ్గట్టు మీరు వేసుకోండి. చింతకాయ తొక్కుకి ఏంటంటే కొంచెం సాల్ట్ వేసుకున్నానండి. చింతకాయ తొక్కు పచ్చడికైతే సాల్ట్ అవసరం లేదు, పచ్చిమిర్చికి కానీ ఎర్రగడ్డకు కానీ సరిపోతుంది. నేను దోసకాయ వేస్తున్నాను కదా, దోసకాయకి సెట్ అయ్యేమో అయినా ఉప్పు వేసుకున్నాను. అది వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకున్నాక ఎర్రగడ్డలు, పెద్ద ఎర్రగడ్డ ఒకటి తీసుకొని ఒక్క ముక్క వేసుకోవాలండి, మెత్తగా కాకుండా. ఇది పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు బాండలు పెట్టుకొని ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. 2 లేదా 3 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఒక ఎండుమిర్చి, అలాగే మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు ఇవన్నీ వేగాక మనం చింతకాయ తొక్కు ఉంది కదా, అది వేసేసుకొని మిక్సీలో వేసుకున్నాం కదా, అది వేసేసి ఒక 5 నిమిషాలు అయితే సిమ్లో బాగా వాడ్చుకోవాలండి. పచ్చి వాసన పోయేదాకా వాడ్చుకోవాలి. మనం పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసాం కదా, ఆ పచ్చి వాసన అయితే పోవాలి. ఇలా సిమ్ కానీ మీడియం ఫ్లేమ్ కానీ పెట్టుకొని మాడకుండా కలుపుకుంటూ ఉండాలి. ఇలా ఒక 4-5 నిమిషాలు వాడ్చుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేశాక దోసకాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదండి, అవి వేసుకొని ఒక నిమిషం లేదా 2 మినిట్స్ కలిపి తీసేసుకోవచ్చండి. దోసకాయ ఉడికితే మనకు టేస్ట్ రాదు, అది గట్టిగా ఉండాలండి, దబ్బ కరకరలాడుతూ ఉండాలి, అప్పుడే బాగుంటుంది. దోసకాయ కూడా పచ్చిది తీసుకోవాలండి, అంటే గట్టిగా ఉండేది, పండింది కాకుండా గట్టిగా ఉండే దోసకాయ అయితేనే పచ్చడికి టేస్ట్ బాగుంటుంది. ఇలా ఒక 2 నిమిషాలు కలుపుకొని తీసి సర్వ్ చేసుకోవడమేనండి. ఈ పచ్చడి నిలవ ఉండదండి, ఎప్పటికప్పుడు చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. మీరు ట్రై చేసి ఎలా కుదిరిందని అయితే కామెంట్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ మీద క్లిక్ చేసి అలానే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకున్నారంటే నేను పెట్టే వీడియోస్ ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుందండి. అలాగే మన వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.